తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రియుడితో సుఖాన్ని కడ్డొస్తున్నాడని కట్టుకున్న వాణ్ణి కడతేర్చిందో దుర్మార్గురాలు. తాళిబంధం కంటే పడక సుఖమే ముద్దనుకుంది. ఎవరో తెలియని వ్యక్తి మోజులో దాంపత్య బంధాన్ని కడతేర్చింది. నిండు జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుని సమాజంలో పరువు పోగొట్టుకుని జైలు జీవితాన్ని గడుపుతోంది. ప్రియుడితో ఊహల్లో తెలుతున్న భార్య తమ సుఖాన్ని కడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపిన ఘటన శ్రీకాకుళంలో సంచలనంగా మారింది. ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో కిందటి నెల 25న జరిగిన వైసీపీ నాయకుడు చంద్రయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ హత్య కేసులో భార్య ఈశ్వరమ్మతో పాటు మొత్తం 10 మందిని నిందితులుగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు మైనర్ కూడా ఉండటం విశేషం. ఈ కేసులో భార్య వివాహితర సంబంధమే భర్తకు శాపంగా మారి చివరకు అతని ప్రాణాల్ని బలితీసిందని తేల్చారు పోలీసులు. మృతుడు గురుగుబిల్లి చంద్రయ్య భార్య ఈశ్వరమ్మతో అదే గ్రామానికి చెందిన చింతాడ బాలమురళీ కృష్ణ అనే యువకుడికి వివాహేతర సంబంధం ఉంది. వారి వివాహేతర సంబంధం భర్త చంద్రయ్యకు తెలిసి పలుమార్లు భార్యను నిలదీశాడు. ఈశ్వరమ్మకు బాలమురళీ కృష్ణకు మధ్య ఎటువంటి సమాచారం ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె ఫోన్ కూడా తీసుకున్నాడు చంద్రయ్య. అయితే తర్వాత గుట్టుగా వేరే ఒక ఫోన్ను బాలమురళి ఈశ్వరమ్మకి ఇచ్చాడు. దీంతో ఇద్దరూ రహస్యంగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే వారు శారీరకంగా కలవడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని అంతమొందించారని ప్లాన్ వేశారు. దీనికోసం వరుసకు తమ్ముడైన ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యులపేటకి చెందిన అరవింద్ను సంప్రదించాడు బాలమురళీ కృష్ణ. అరవింద్ గతంలో ఒక దాబాను నిర్వహించేవాడు. అప్పట్లో దాబాలో పనిచేసే బూర్జ మండలం ఉప్పినివలసకి చెందిన గొల్లపల్లి వంశీ, సవలపురం గణేష్, ప్రవీణ్, బొమ్మాళి శ్రీవర్ధన్, ఉమామహేష్ ఆమదాలవలస మండలం ఈశ్వర్లపేటకు చెందిన కృష్ణ అనే యువకుల ద్వారా చంద్రయ్యను మర్డర్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక ఈ గ్యాంగ్ ఆమదాలవలసలోని స్థానిక దాబాలో బీర్లను సేవించి 3 రోజులు రెక్కీ చేసి 4వ రోజు బైక్పై వస్తున్న చంద్రయ్యను దారి కాసి బీరు సీసాలు కర్రలతో విచక్షణారహితంగా చనిపోయే అంతవరకు చంద్రయ్యను కొట్టారు. అలా చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత చంద్రయ్య మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి చెరువులో పడేశారు. ఇక చంద్రయ్యను హత్య చేసిన తర్వాత అతని భార్య ఈశ్వరమ్మతో ఫోన్లో మాట్లాడి నీ భర్తని హత్య చేసేసా, ఇక మనకెవరూ అడ్డులేరని ఆమెతో బాలమురళీ కృష్ణ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక చంద్రయ్య స్థానిక వైసీపీ నేత. అయితే గతంలో ఇదే గ్రామంలో రాజకీయ కక్షలతో ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మొదట చంద్రయ్యది కూడా రాజకీయ హత్య అయి ఉంటుందని అంతా భావించారు. అయితే కొందరు స్థానికులు హత్యకు ముందు ఆ మార్గంలో బైక్లతో కొందరు వ్యక్తులు చాలాసేపు ఉన్నారని, మద్యం కూడా సేవించి ఉన్నారని చెప్పడంతో పోలీసులు దానిపై దర్యాప్తు చేపట్టగా నిందితులు దొరికిపోయారు. నిందితులు హత్యకు ఉపయోగించిన ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను స్థానిక ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచారు. హత్యలో పాల్గొన్న వ్యక్తులందరూ సమీప గ్రామ యువకులే కావటం గమనార్హం.